చీకట్లో ఏం చేస్తున్నావే? క్యాండిల్ వెలిగించుకో. వెలిగిస్తున్నా. హలో, ప్లీజ్ కాల్ కట్ చేయకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను కాల్ చేయొద్దని? ప్లీజ్ బంగారం, నువ్వంటే నాకు ప్రాణం. షటప్. నువ్వా? ఎందుకొచ్చావు? గొడవ చేయకు, నేను నిన్నేం చేయను. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? ఇంత అర్ధరాత్రి వేళ వస్తావా? మర్చిపోలేకపోతున్నా బంగారం, ప్లీజ్. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. దగ్గరికి రాకు, నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. వెళ్ళిపో ప్లీజ్. నువ్వు అలా మాట్లాడుకు. నేను వచ్చింది నిన్ను ఒక్కసారి చూసి వద్దు వద్దు వద్దు, వెళ్ళిపోతాను. దగ్గరికి రావద్దని చెప్పానా? మీ ఆడవాళ్ళంతా ఇంతే. నిన్ను అమ్మా అను, లే తల్లి, లేమ్మా. డాక్టర్ గారు, మా అనుని ఎలాగైనా మీరే కాపాడాలి సార్, ప్లీజ్. అను, కోటేశ్వరరావు గారు, ఐఎమ్ సారీ. మేమెంత ప్రయత్నించినా మీ అమ్మాయిని బ్రతికించలేకపోయాం. అను, హాయ్, హాయ్. దిస్ ఈస్ ఫర్ యూ. ఏంటిది? తెలుగులో దీన్ని రోజా పువ్వు అంటారు. అబ్బచ్చా, మాకు తెలియదులే. అందుకే దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశా. అయితే ఏంటి? మరీ అంత అమాయకురాలా నటించకు. నేనంటే అనుకు ఇష్టమని నాకు తెలుసు. షటప్. వాట్స్ ద హెల్ ఆఫ్ యూ? ప్రభా, వాట్ ఈస్ దిస్? యు ఆర్ ద బెస్ట్ క్రికెట్ ప్లేయర్ అండ్ ఆల్సో ది టాపర్. ఇలాంటి లో క్లాస్ ఫెలోతో ఫ్రెండ్షిప్ చేసి నీ వాల్యూ పాడు చేసుకోకు. నీ మీద గౌరవం కూడా తగ్గిపోతుంది. ప్లీజ్ అను, కనీసం ఈ పువ్వైనా తీసుకో. థ్యాంక్ యూ. పాపం ప్రభాని చూడవే, నిన్నెంతగా ఇష్టపడుతున్నాడు. నీకు అంతగా ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళి ప్రేమించుకో. ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ అంటేనే నాకు చాలా బోరే. అలాగంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో లేదో. హాయ్. ఓకే అను, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్, సీ యూ. బాయ్. ఏంటి, నా మీద కోపం వచ్చిందా? లైట్గా తీసుకో. మార్నింగ్ నువ్వు నా వంక సీరియస్గా చూస్తే భయం వేసింది. మరేం చేయను, ఆ ప్రభా డైరెక్ట్గా ఫ్లవర్ ఇచ్చి దిస్ ఈజ్ ఫర్ యూ. నువ్వు వాడిని తెగ పొగుడుతున్నావేమో. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. అబ్బా, ఈగో స్టార్టెడ్. మా భయం మాకుంటుంది. హే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం? కాఫీ షాప్. సరే, ఓకే, ఇంకెళ్దామా? ఓకే, షూర్.
కాఫీ తాగు, తర్వాత నన్ను చూద్దు గాని. అను, టుడే యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఆహా, అంత అందంగా ఉన్నానా? అవును, రాత్రి నిద్ర పట్టడం లేదు, పగల ఆకలి వేయటం లేదు. ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇంకా నేను టైం వేస్ట్ చేయను, త్వరగా చేసుకుందాం. నో నో నో, నాకు ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదు? అను, నువ్వంటే నాకు ప్రాణం రా. అను, ఐ లవ్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ టూ సంజు. ఢిల్లీ ఫ్లైట్కి టైం అవుతుంది, ఇంకెళ్దామా? ఓ తెలిసి 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 నీ వల్లే మనసు మనసు కలిసే, నీ వల్లే ఇంతలోనే ఈ వింత ఏమిటిలా. చినుకు చినుకు జడిలో నీ వల్లే తడిసి తడిసి మురిసా, నీ వల్లే నన్ను నేను మరిచాను ఎందుకిలా. ఓ నీ వల్ల నా నా నాలోన తపన, నా నా నీ గుండెలో నా నా నీ నుండి పోనా. లా లా లా. తెలిసి 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 నీ వల్లే మనసు మనసు కలిసే, నీ వల్లే ఇంతలోనే ఈ వింత ఏమిటిలా. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ తల్లి. ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచి ఒక్క క్షణం కాలు నిలవదే. సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను, అయినా ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే బోర్ కదా. అందుకే నీకు మంచి సంబంధం చూశాను. ఇదిగో తల్లి, ఇతనెవరో నీకు తెలుసుగా? యా, ప్రభా. అబ్బాయి బాగున్నాడు, ఒక్కడే కొడుకు. పైగా నిన్న సంవత్సరం నుంచి ఇష్టపడుతున్నాడంట. అమ్మా, తను నా క్లాస్మేట్. ప్రభా గురించి నీకంటే బాగా నాకే తెలుసు. చూడు తల్లి, ప్రభా వాళ్ళ డాడీ ఈ రోజు మా ఆఫీస్కి వచ్చి ఈ సంబంధం గురించి మాట్లాడదామన్నారు. నాన్న ప్లీజ్, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. ఇంత మంచి సంబంధం మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఎలా కాదంటాం? మీకో విషయం చెప్దాం అనుకున్నా, కానీ ధైర్యం సరిపోక చెప్పలేదు. సంజయ్ నా క్లాస్మేట్ నాన్న, తనంటే నాకు చాలా ఇష్టం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునమ్మా, సంజయ్ చాలా మంచివాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోరా. నాన్నగారు చెప్పేది నిజమమ్మా. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి చెయ్యం. నీ పెళ్లి విషయం మాట్లాడతాం. థ్యాంక్ యూ డాడీ. చీకట్లో ఏం చేస్తున్నావే? క్యాండిల్ వెలిగించుకో. వెలిగిస్తున్నా. సంజయ్. హే అను, ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. టెన్షన్గా ఉన్నట్టున్నావు. నథింగ్, నీ గురించి ఆలోచిస్తున్నా. మీ పేరెంట్స్ మన పెళ్ళికి నో నో నో, అదేం కాదు, మన పెళ్ళికి ఓకే చెప్పారు. రియల్లీ? ఎలా ఒప్పించావురా? తమరెప్పుడు ఢిల్లీ నుండి వస్తున్నారో చెప్పండి. నాకే రెక్కలుంటే వెంటనే నేను ముందు వాలిపోయేవాడిని. హలో, వెయిట్ వెయిట్, ఇంత రాత్రి వేళ వచ్చి ఏం చేస్తావు? నీ ప్రేమలో పడ్డాక పగలు రాత్రి తేడా లేకుండా పోయింది. రియల్లీ? నువ్వు ఇమ్మంటే నా ప్రాణాన్ని కూడా ఇస్తా. నువ్వంటేనే నా ప్రాణం. నువ్వు అర్జెంటుగా రేపే బయలుదేరొచ్చాయి. ఇంకా 2 days వర్క్ ఉంది, మండే నేను వస్తా. ఓకే, లవ్ యూ సో మచ్. గుడ్ నైట్. మీ టూ రా, గుడ్ నైట్.
సంజయ్ అంటే అతనే. అంకుల్ అసలు ఎలా జరిగింది? చూడు బాబు, దేవుడు ఎంత పని చేశాడు. నాన్న సంజయ్ అంటే ఇష్టమంటే పెళ్లి చేస్తానన్నాను. ఎలా జరిగింది అంకుల్? తన సంతోషమే మా సంతోషంగా భావించాం. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. ఎందుకు ఆ భగవంతుడు మాకు ఇంత అన్యాయం చేశాడు? ఊరుకో ఊరుకో. కోటేశ్వరరావు గారు, అనుమానానికి కారణమైన హంతకుణ్ణి ట్రేస్ చేసి పట్టుకున్నాం. నేను నా నుండి దూరం చేసిన వాడు ఎవడు సార్? నేను వాడిని వదిలిపెట్టాను. ఎవడాడు? ఐ థింక్ యువర్ సంజయ్. మీ ఆవేశం నాకు అర్థమైంది. వాడి పేరు చైతన్య. ఎస్ఐ గారు, ఈ చైతన్య ఎవరు సార్? అసలు విషయం ఏమిటంటే, సంజయ్తో మాట్లాడకముందు వాడి సెల్ నుండి కొన్ని ఎస్ఎంఎస్లు, మిస్డ్ కాల్లు వచ్చాయి. ఆ కాల్ డేటా ఆధారంగా వాడిని పట్టుకున్నాం. అతనే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అసలు ఎవడి ఈ చైతన్య? సమ్మర్ హాలిడేస్లో మీ చెల్లిగారింటికి ఖమ్మం వెళ్ళినప్పుడు. ఐడియా రీఛార్జ్ చేస్తారా? చేస్తామమ్మా. చైతన్య చూడు. ఓకే సార్. చెప్పండి. ఐడియా నెంబర్కి రీఛార్జ్ చేయాలి. హలో, మిమ్మల్ని. నెంబర్ చెప్పండి. 9542 9542 041 041 671. 671. ఓకే, ఎంత రీఛార్జ్ చేయమంటారు? 50 రూపీస్. ఐడియానేగా? అవునండి, ఐడియానే. ఓకే, మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి. మెసేజ్ వచ్చింది. Cheers. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? వాడిని డిస్టర్బ్ చేయకురా. వాడు ప్రేమలో పేకల వరకు మునిగిపోయి ఉన్నాడు. ఏంటి ప్రేమ? జాగ్రత్త మామ, తేడా వస్తే కొట్టుకుపోతావు. మామా, పోరి ఉందరా? చేసుకుంటే ఆవునే చేసుకుంటా. బాబా, నీ మొహానికి ప్రేమ పెళ్ళి నార్మల్రా. నీ మొగాని ఒక ప్రేమ లేదు, ఒక అమ్మాయి లేదు. చీ. ప్రేమకి నాకు మోకాలకి బట్టతలకి ఉన్నంత తేడా. ఆగుడికి ప్రేమకి కుదరదురా. నాకు తను చూడకపోతే ఊపిరాగినంత పని అయిపోతుందిరా. ఓకే, ముందు ఎంజాయ్ చేయరా. అందుకేగా ఫుల్గా మందు కొడుతున్నాం. పరిచయమైన క్షణం నుండి చైతన్య అనుని ప్రేమించడం మొదలెట్టాడు. గిఫ్ట్స్ ఇస్తూ, క్యాంటీన్ చుట్టూ తిప్పుతూ అనుని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చైతన్యని ఒక మంచి ఫ్రెండ్గా భావిస్తే, చైతన్య మాత్రం తనను లవ్ చేస్తోందని, మ్యారేజ్ చేసుకుంటుందని సీరియస్గా ఫీల్ అయ్యాడు. హాయ్ అను. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. నీకో విషయం చెప్దామని ఇక్కడికి రమ్మన్నా. నేను కూడా నీకు ఒక విషయం చెప్దామని. చెప్పండి.
నో, లేడీస్ ఫస్ట్. మీరే చెప్పండి. నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా చెప్పండి అను, ఏం చేయమంటారు? ఈరోజు నైట్ నేను విజయవాడ వెళ్ళిపోతున్నా. ఆ? అవును చైతన్య, రేపు నుండి మా హాలిడేస్ అయిపోతున్నాయి. అదేంటను సడన్గా అంత పెద్ద షాక్ ఇచ్చావు? నాకే చాలా బాధగా ఉంది. సరే, నువ్వేదో చెప్పాలన్నా. చెప్పడానికి ఏముంది అను, పట్టురాని ఆనందాన్ని, భరించలేని బాధనిచ్చేది మనసుకు నచ్చిన వారు మాత్రమే. నువ్వు చెప్పేది? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు చైతన్య. మీరు అలా ఊహించుకోవడానికి నేనే కారణమైతే ఐఎమ్ సారీ. ఐ వాంట్ టు మ్యారీ యూ అను. మ్యారేజా? నో వే, మా పేరెంట్స్ అసలు ఒప్పుకోరు చైతన్య. ప్లీజ్ అను, అలా అనవద్దు. కావాలంటే మీ పేరెంట్స్తో నేను మాట్లాడతా. చైతన్య, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఫ్రెండ్షిప్ అయితే ఓకే, ఇక ప్రేమ పెళ్ళి అంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దాం. చైతన్య, నేను వెళ్తున్నా. ఇంకో విషయం, మీరెప్పుడు నాకు కాల్ చేయకండి ప్లీజ్. తన ప్రేమను కాదన్న అనుపై చైతన్య ద్వేషం పెంచుకున్నాడు. ఎందుకురా ఈ ఆడవారు ప్రేమను త్వరగా బ్రేకప్ చేస్తారు? బాధపడుకురా, నీలాంటి మంచోడిని మిస్ చేసినందుకు చచ్చిపోవాలి. ఎందుకురా నువ్వు మోసం చేసుకుంటావు? నా అను అలాంటిది కాదురా. నా ప్రేమను అర్థం చేసుకొని తప్పకుండా ఒప్పుకుంటుంది. నేను ఎలాగైనా నా ప్రేమ సాధించుకుంటాను. తనకు దక్కంది వేరే వారికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే సందె వాలిపోతోందే, చీకటిలో ఉదయముండిపోయిందే, నా ఎదనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తుందా, నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా, నువ్వుంటే నేనుంటా ప్రేమ, పోవద్దే పోవద్దే ప్రేమ, నన్నొదిలి నీడ వెళ్ళిపోతుందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతుందా. ఇన్ని నాలు నీ వెంటే సాగుతున్న నా పాదం, వెంటపడిన అడుగేదంటుందే, ఓ నిన్నదాకా నీ రూపం నింపుకున్న కనుపాపే, నువ్వు లేక నన్ను నిలదీస్తుందే, కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే, జాలి లేని విధి రాతే శాపమైనదే, మరు జన్మే ఉన్నదంటే బ్రహ్మనైన అడిగేదొకటే, కణమంతా
It's been a long day without you, my friend, and I'll tell you all about it when I see you again. We've come a long way from where we began. Oh, I'll tell